వాక్యం వినేవాళ్ళు 4 రకాలు ఉంటారంట. కొంతమంది దారిలాంటి హృదయం కలిగిన వారు, కొంతమంది రాతి నేల వంటి హృదయం కలిగిన వారు, కొంతమంది ముళ్ళ తుప్పల్లాంటి హృదయం కలిగిన వాళ్ళు, కొంతమంది మంచి నేల వంటి హృదయం కలిగిన వాళ్ళు. వాక్యోపదేశకుడు వాక్యం విత్తుచున్నప్పుడు ఆ విత్తబడినటువంటి వాక్య విత్తనాలని యేసు ప్రభు వ్యవసాయదారునితో పోల్చాడు. విత్తువాడు విత్తనములు తీసుకొని చల్లుటకు పొలములోనికి వెళ్ళెను. అతడు చల్లుచుండగా కొన్ని త్రోవలో పడెను. అప్పుడే పక్షులు వచ్చి వాటిని తినివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడెను. అవి మొలిచెను, కొంతమేర ఎదిగెను, కానీ వాటి వేరు భూమిలో తనడానికి రాతి పొర అడ్డు వచ్చినందున సూర్యుడు ఉదయించినప్పుడు ఎండ వేడిమికి అవి మాడిపోయాను. మరికొన్ని ముళ్ళ తుప్పల్లో పడెను. అవి ఎదిగెను, కానీ వాటికంటే ముళ్ళ తుప్పలు ఇంకా ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి కూడా నిష్ఫలమయ్యను. కొన్ని మంచి నేలలో పడెను. అవి 30 60 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని యేసు ప్రభు అన్నాడు. మీరేమో ఆమేన్ అన్నారు. అయితే శిష్యులు ఆయన ఏకాంతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువా, ఇందాక నువ్వు మాట్లాడుతూ ఇలా అన్నావు కదా, అసలు ఆ సంగతులు ఏంటి అని అడిగారు. పరలోక సంబంధమైన సంగతులు తెలుసుకోవడానికి మీకు అనుగ్రహింపబడింది, మిగిలిన వాళ్ళకి అది అనుగ్రహించబడలేదు, అందుకే వాళ్ళకి ఉపమాన రీతిగా చెప్పబడింది, మీకేమో దాని అర్థం కూడా తెలియజేయబడింది అని ప్రభు ఆత్మలో ఆనందించి వారికి దాని గురించి తెలియజేశాడు. విత్తువాడు వాక్యోపదేశకుడు, విత్తబడిన విత్తనాలు వాక్యం. 4 రకాల నేలల్ని పోల్చి చెప్పాను. అది వినేవాడి హృదయం. కొంతమంది మనస్సు లేక హృదయం ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిలోనే ఉంటారు, దేవుని మాటలు వింటారు, విన్నప్పుడు కొన్ని ఆవేశపూరితమైన తీర్మానాలు చేస్తారు, కానీ వాళ్ళ హృదయం దారిలాగా గట్టిపడి ఉంటుంది. విత్తనాలు చల్లినా అవి పైనే ఉంటాయి కనుక కొంచెం సేపట్లోనే పక్షులు వాటిని తినివేసినట్టు ఈ గట్టిపడిన హృదయంలో వాక్య బీజాలు వెళ్ళనందున వాళ్ళు విని తీర్మానం చేసి బయటికి వెళ్ళగానే సాతాను వాని హృదయంలో విత్తబడిన విత్తనాల్ని తీసుకొని వెళ్ళిపోతాడు అనే మాట చెప్పాడు. కొంతమందిది రాతి నేల వంటి హృదయం. నేలే కానీ రాతి పొరతో ఉన్న నేల. వాళ్ళు కూడా వాక్యం విన్నప్పుడు ఆవేశంతో తీర్మానం చేస్తారు. ఓయ్, వింటున్నావా? ఏం చేస్తారు? తీర్మానం చేస్తారు. ఫస్ట్ చెప్పినోడేమో గంటల్లోనే వాడు కూటం అయిపోయిందంటే కూటంలో కూర్చున్నంతసేపు ఇట్లుండాలి అట్లుండాలి అనుకుంటాడు, బయటికి పోగానే మైండ్ మారిపోయింది. సెకండ్ చెప్పినోడు 3-4 రోజుల మనిషి అన్నమాట. అర్థమైందా? తీర్మానం చేస్తాడు, 3-4 రోజులు గట్టిగా నిలబడతాడు కూడా ఆ తీర్మానంలో. కానీ దేవుని వాక్యాన్ని గురించి శ్రమ అయినా కొంచెం ఇబ్బంది అయినా ఎదురైందంటే కొంచెం లోతుగా వెళ్ళడు, ఎందుకంటే రాతి పొర అడ్డు తగిలిద్ది కాబట్టి వాడి విశ్వాసం కూడా మాడిపోయిద్ది. కొంతమందిది నేల మంచిదే కానీ దానిలో ఉండకూడనివి ఉన్నాయి, ముళ్ళ తుప్పలు. నేల మంచిదే కానీ వాటిలో ఉండకూడనివి ఉన్నాయి. ముళ్ళ కంపల్లో విత్తనాలు చల్లితే పంటకు వస్తామా? ఎందుకు? పంటను ఎదగనియో, బలమంతా ఈ తింటే ఈ ఎదుగుతుంటాయి. మనం ఎరువేసినా నీళ్లు పెట్టినా విచిత్రం అండి. మనకు ధాన్యం ఇచ్చే మొక్క ఏమో తొందరగా ఎదగదు, ముళ్ళ తుప్పలు మాత్రం మనం ఏమి వేయకపోయినా సరే తెగ ఎదుగుతుంటాయి. అవునా కదా? సో ఆ నేలలో ఉండకూడనివి ఉన్నాయి కాబట్టి చల్లబడిన విత్తనాలు నిష్ఫలమైపోయాయి. మొలిచినాయి, కొంత ఎదిగినాయి, కానీ పూర్తిగా ఎదగటానికి ముళ్ళకంపలు అడ్డొచ్చినందున
ఆ కంపల్లో పడ్డ మొక్క గిటకబారిపోయి కాయలు కాయదు. గిటకబారిపోయిన మొక్కలు ఎక్కడన్నా కాయలు కాసినట్టు చూసారా? ఒకవేళ వాటికి ఏదన్నా అరాకొరా కాయ కాసినా తినాతి కాదు, అది చేదుగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది. గిటకబారిపోయిన మొక్క పండు మీరు ఎప్పుడన్నా తిన్నారా? తినలేదు కదా. నేను తిన్నా, అందుకే చెబుతున్నా, దరిద్రంగా ఉంటుంది. కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి అన్నాడు. కొంతమంది హృదయం మంచి నేలలాగుంటుంది. దేవుని సన్నిధికి రావటమే కాదు, దేవుని వాక్యాన్ని మంచి మనసుతో స్వీకరిస్తారు. వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే, తీర్మానం చేస్తే ఆ తీర్మానంలో నిలబడటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తారు, పోరాడతారు, మొత్తం మీద నిలదొక్కుతారు. ఈ నిలదొక్కే వాళ్ళలో కూడా 3 రకాలు ఉన్నారంట. కొంతమంది ఏమో 30% ఫలిస్తారంట, 30% మాత్రమే. నయం, ముందు ముగ్గురితో పోల్చుకుంటే ఈ 30% కూడా సమ్ బెటర్. ఇందులోనే ఇంకొంచెం మెరిట్ 60% అంట. ఇందులో ఇంకా ఫైనల్, ఇంకా పరిపూర్ణమైన మంచి హృదయం అంటే 100% ఫలిస్తారంట. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వినడానికి అలవాటు పడిన నువ్వు, నేను, మన హృదయాలు అసలు ఎలా ఉన్నాయో, దేవుని మాటలు ఎలా పట్టుకుంటున్నామో మనం గుర్తించాలి. దేవుని సన్నిధికి చాలామంది బిడ్డలు వస్తారు, కానీ వచ్చిన వాళ్ళందరూ దేవుని కోసం మంచి ఫలం ఫలించలేరు. ముందు చెప్పిన 3 రకాల్లో ఎక్కువ శాతం ఉంటారు. ఈ 4వ కేటగిరీకి చెందిన వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. ఈ 4వ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళే సంఘానికి క్షేమకరం అవుతారు, దైవజనులు అవుతారు, దైవజనురాలు అవుతారు, దేవుని పాత్రలు అవుతారు, దేవుని కోసం పనిచేసి ఫలించేటువంటి పాత్రలు అవుతారు. ఇప్పుడు ప్రస్తుతం వాక్యం చెప్తున్న నేను కానీ, ప్రపంచంలో వాడబడుతున్న దైవజనులు కానీ, ఒకప్పుడు మీలాగా విశ్వాసులా కూర్చొని దైవజనులు వాక్యం చెప్తుంటే విన్నోళ్లే. వాళ్ళతో పాటు కూర్చొని వాక్యం విన్నోళ్ళు కొంతమంది మామూలు వ్యక్తులుగానే మనుగడ సాగిస్తే, వీళ్ళు మాత్రం కొన్ని మెట్లు ఎక్కి దేవుని కొరకు ఫలించడం మొదలుపెట్టారు. తేడా ఏంటి? దేవుడు పక్షపాత, లేదా దేవుడు అన్యాయస్తుడా, లేకపోతే వాక్యోపదేశంలో తేడా ఏమన్నా ఉందా? లేదు. స్కూల్లో మాస్టారు పాఠం చెప్పాడు, ఒకడికేమో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒకడికేమో 0 వచ్చింది, ఒకడికేమో 30 మార్కులు వచ్చినాయి, ఒకడికేమో 70 వచ్చినాయి, ఒకడికేమో 100 మార్కులు వచ్చినాయి. ఒకడికి 100కు 100 వచ్చినాయి, ఒకడికి 70 వచ్చినాయి, ఒకడికి 30 వచ్చినాయి, ఒకడికి 0 వచ్చింది. తప్పెవరిది? పాఠం చెప్పిన పంతులదా, వినేవాడిదే? పెద్దగా చెప్పండి. ఎందుకని? పంతులు పాఠం సరిగా చెప్పకపోతే 100కు 100 రాకూడదు, అందరికీ 0నే రావాలి. కానీ ఒకడికి 100కు 100 వచ్చినాయి అంటే సారు చెప్పిన పాఠం పక్కా చెప్పాడు, పర్ఫెక్ట్గా చెప్పాడు. లేకపోతే వాడికి 100కు 100 ఎట్టొస్తాయి? మరి ఒకడికి 0 వచ్చిందంటే కారణం ఏంటి? వీడు సరిగా వినలా. నాకు తెలిసి వీడి స్కూల్కి వచ్చి శుభ్రంగా నిద్రపోయి ఉంటాడు, ఆ బల్ల మీద తలకాయ పెట్టి, కొంతమంది లాగా. అవునా? కొంతమంది అంతే పాపం, చాలా ఆశగా దేవుని సన్నిధికి వస్తారు. ఆటలప్పుడు కళ్ళు తెరిచే ఉంటారు, ప్రార్థనప్పుడు కళ్ళు తెరిచే ఉంటారు, వాక్యం అనగానే కళ్ళు మూసేస్తారు, ఇది మనకు సంబంధించింది కాదనుకొని. ఇంక వాళ్ళ బతుకంతా చర్చికి వచ్చి పోవటమే తప్ప వాళ్ళేం దేవుని కోసం ఫలించేది ఉండదు, పాడుండదు. ఎప్పుడన్నా చూడు గుండు 0నే. ప్రియులారా, ప్రతి హృదయంలో ఒక ఆశ ఉండాలి. దేవుని సంగతులు తెలుసుకోవాలి, దేవుని విషయాలు నేర్చుకోవాలి, 10 మందికి చెప్పాలి. ప్రభువు నన్ను పిలవక ముందు కొంతైనా నేను దేవుని సేవ చేసి వెళ్ళాలి, ఆయన గురించి ఇంకా అనేక సంగతులు తెలుసుకోవాలి అన్న ఆరాటం ఉండాలి. నిజంగా ఆ మనసుతో ఎవరైనా వాక్యం వింటే చెప్పే ప్రతి మాట సీరియస్గా తీసుకుంటారు, చక్కగా గ్రహిస్తారు, అంతరంగంలో భద్రం చేసుకుంటారు, దేవుని కోసం ఫలిస్తారు. నాతో పాటు చాలామంది సహోదరులు వాక్యం విన్నారు.
కానీ దేవుని మాటలు నా మట్టుకు నేను సీరియస్గా తీసుకోవడానికి దేవుడు నా కృప చూపాడు. ఇక మిగిలిన వాళ్ళ సంగతికి నేనేం చెప్పేది? వాళ్ళు సరిగ్గా విన్నారని విమర్శించేదా, వినలేదని విమర్శించేదా, ఇక నాకు సంబంధించింది కాదు. నా హృదయంలో దైవజనులు చల్లిన ప్రతి వాక్యం పడింది. దాని విషయంలో తీర్మానం స్థిరపడింది. ఈరోజు దేవుని కోసం బతకడానికి త్రోవ దొరికింది. వేరియేషన్ ఏమి లేదు, వినేవాడి హృదయం. కాబట్టి మీరు ఎలా వింటారో నిర్ణయం మీదే.